మహాగణపతిం మనసా స్మరామి మహాగణపతిం మనసా స్మరామి. టిఆర్ క్రియేషన్స్ ఫ్యామిలీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. అలాగే ఆగస్టు మాసానికి సంబంధించి మాస ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయండి అనేది ఇప్పుడు చూద్దాం. దానిలో ముఖ్యంగా మనం చూసినట్టయితే కనుక ఆగస్టులో మెయిన్ ఈవెంట్స్ 2వ తారీఖు సంకటహార చతుర్థి, 11 మహాశివరాత్రి, 12 అలాగే గురు మౌఢమి నడుస్తూ ఉంది. గురు మౌఢమి త్యాగం ఉంది 12వ తారీఖు నుంచి. ఇక వర్ష ఋతువు కూడా ప్రారంభం అవుతుంది 13వ తారీఖు, 15 ఇక మనకి స్వాతంత్ర దినోత్సవం, 18వ తారీఖు శ్రావణ మంగళగౌరి వ్రతం, 21 వరలక్ష్మి వ్రతం ఉందంగా, అలాగే 28 రాఖీ పూర్ణిమ. సో మొత్తంగా మేజర్ ఈవెంట్స్ అయితే ఉన్నాయి. ఇక గ్రహాల యొక్క గోచారం కనుక ఆగస్టు మాసంలో మనం చూస్తే కనుక మేజర్గా మాసగ్రహాలు ఏవైతే ఉన్నాయో కుజుడు, బుధుడు, రవి, శుక్రులు, మొత్తంగా 4 మేజర్ ప్లానెట్స్ కూడా మాసగ్రహాలు, 4 మేజర్ మాసగ్రహాలు 4 కూడా చేంజ్ అవుతున్నాయి. ఆగస్టు మాసంలో 4 కూడా చేంజ్ అవుతున్నాయి కాబట్టి సమ్ మూమెంట్స్ అనేవి ఆగస్టులో మనకు కనిపిస్తూ ఉన్నాయి. దానిలో శని మేన రాశిలో వక్రంలో రిట్రాగ్రేషన్లో ఉన్నారు. అలాగే నెక్స్ట్ రాహువు కుంభరాశిలో ఉన్నారు. కేతువు సింహరాశిలో సంచారంలో ఉన్నారు. గురుడు ఉచ్చ స్థితిలో కర్కాటక రాశిలో ఆయన గోచారంలో ఉంటూ ఉన్నారు. సో మేజర్గా లాంగ్ టర్మ్ ప్లానెట్స్ ఈ విధంగా గోచారంగా ఉన్నాయి. అలాగే ఇక కుజుడు అయితే ఇక్కడ మెయిన్గా 3వ తారీఖు నుంచి కుజుడు మిథున రాశి ఆయన శత్రుక్షేత్రంలోకి ఎంటర్ అవుతున్నారు. బుధుడు మొత్తం 3 రాశులు మారుతున్నారు. 3వ తారీఖున మిథునంలోకి, తర్వాత మళ్ళీ 6వ తారీఖున మిథునం నుంచి కర్కాటకంలోకి వస్తున్నారు. మళ్ళీ కర్కాటకం నుంచి సింహంలోకి 17వ తారీఖు వెళ్తున్నారు. ఇక అదేవిధంగా రవి యొక్క సంచారం కూడా చూస్తే ఆగస్టు 17 వరకు ఆయన కర్కాటక రాశిలో, ఆగస్టు 17 నుంచి సింహరాశి స్వక్షేత్రంలో ఆయన సంచారం నడుస్తూ ఉంది. సో ఈ విధమైన గ్రహస్థితి ఆధారంగా ద్వాదశ రాశుల వారికి సంబంధించి ఆగస్టు మాస ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయి అనేది మనం ఇప్పుడు చూద్దాం. కర్కాటక రాశి వారికి సంబంధించుద్దాం. కర్కాటక రాశి వారికి సంబంధిస్తే ఈ రాశికి ద్వితీయంలో బుధుడు, తృతీయంలో శుక్రుడు, 2 గ్రహాల యొక్క అనుకూలత ఈ రాశి వాళ్ళకి జనరల్గా యోగిస్తూ ఉంది. ఎప్పుడైతే ఈ రాశికి సంబంధించి ద్వితీయ స్థానంలో బుధుడి యొక్క సంచారం అనుకూలంగా ఉందో, మెయిన్ ఏంటంటే చివరి వారంలోనే బుధుడి యొక్క సంచారం అనుకూలంలోకి వస్తూ ఉంది. మొదటి 2 వారాలు కూడా బుధుడు అంత అనుకూలంగా లేడు. ఈ కర్కాటక రాశికి మెయిన్ ఏంటంటే రాశ్యాధిపతి చంద్రుడు. సో మూన్ ఆల్సో వెరీ ఫాస్ట్ మూవింగ్ ప్లానెట్, అన్ని రాశులను టచ్ చేసేస్తుంటాడు 2.5 రోజులకి. సో కాబట్టి వీళ్ళ ఆలోచనలు కూడా చాలా ఫాస్ట్గా ఉంటూ ఉంటాయి. మెయిన్గా ఈ రాశి వాళ్ళకి మనం చెప్పుకోదగింది ఏంటంటే కుజబుధుల యొక్క యుతి 1000 స్థానంలో జరుగుతూ ఉంది. కుజుడు ఈ యొక్క మాసంలో మొత్తం 3వ తారీఖు నుంచే, ఆగస్టు 3వ తారీఖు నుంచే 1000 స్థానంలోకి వచ్చి ఉన్నారు. కాబట్టి కుజుడి యొక్క 1000 స్థాన సంచారం కారణంగా ఉద్యోగ పరిస్థితులకి సంబంధించిన విషయాల రీత్యా కర్కాటక రాశి వాళ్ళు నెగ్లిజెన్సీ లేకుండా ఉండటం అనేది మంచిది. అదేవిధంగా ఈ రాశికి 1000 స్థానంలో యొక్క కుజుడి యొక్క సంచారం ఏదైతే ఉందో సంతానపరంగా తీసుకునే డెసిషన్స్ కానీ, అలాగే ఇన్వెస్ట్మెంట్స్కి సంబంధించి కావచ్చు, ఉద్యోగానికి సంబంధించిన విషయాల్లో కావచ్చు, చాలా స్ట్రెస్ కనిపిస్తూ ఉంది. కాబట్టి పర్టికులర్గా ఏ తప్పు కూడా మన వల్ల దొరలకుండా జాగ్రత్తగా మనం పనిచేయాల్సిన అవసరం ఉంటుంది. కుజుడు లాంటి ప్లానెట్ కూడా మరి 1000 స్థాన సంచారంలోకి వస్తూ ఉంది కాబట్టి మొదటి వారం అంతా కూడా బుధుడితో కంజెక్ట్ అయ్యి ఉంటున్నాడు కుజుడు. సో కాబట్టి ఎప్పుడైతే బుధుడి యొక్క సంచారం ఇక్కడ మొదటి వారం అంతా కూడా ఈ రాశి వాళ్ళకి ఉందో, అంటే మెయిన్గా 3వ తారీఖు నుంచి కుజబుధుల యొక్క కంజంక్షన్ ఇక్కడ మనకు కనిపిస్తూ ఉంది. కాబట్టి ఇన్వెస్ట్మెంట్స్, సంతానం, ఉద్యోగపరంగా తీసుకునే డెసిషన్స్ రీత్యా, ఎదుటి వాళ్ళతో ఎక్కువగా ర్యాష్ కమ్యూనికేషన్ చేసే విషయాల రీత్యా మార్స్ కొంచెం ఫియర్ కూడా పెంచుతాడు. కర్కాటక రాశికి ఫియర్ పెంచే ప్లానెట్, కాబట్టి ఆ విషయాల్లో కూడా జాగ్రత్తగా ఉండాలి. ఇక రాశిలోనే గురువు గారి యొక్క సంచారం జరుగుతూ ఉంది. ఈ రాశి వాళ్ళకి సంబంధించి ముఖ్యంగా అష్టమ శని దోషం అయిపోయింది అనుకుంటే అష్టమ రాహు వచ్చాడు. ఆరోగ్యపరమైన విషయాల్లోనూ
లేదా అదర్ సోర్సెస్ ఆఫ్ ఇన్కమ్కి సంబంధించో, పార్ట్నర్ హెల్త్ ఏదో డిస్టర్బెన్స్ అనేది ఈ కర్కాటక రాశి వాళ్ళకి కనిపిస్తూ ఉంటుంది. సో ఇలాంటి సందర్భాల్లో కూడా ఉచ్చ స్థితిలో ఉన్న గురువు గారి యొక్క సంచారం ఎప్పుడైతే రాశిలో ఉందో వీళ్ళు ఫుల్ ఆప్టిమిస్టిక్గా ఆశావాదంతో చక్కగా ఉండే విధంగా గురుడు వీళ్ళకి అన్ని విధాలా కూడా ఆ యొక్క ఆత్మవిశ్వాసాన్ని, ఆశావాదాన్ని, ఆరోగ్యాన్ని న్యాచురల్ వేలో వీళ్ళు క్యూర్ చేసుకునే చక్కగా అలాంటి న్యాచురల్ వేలో ఏదైనా హెల్త్ ఇష్యూస్ వచ్చి క్యూర్ చేసుకునే విధంగా చూస్తారు. ఇక ద్వితీయ స్థానంలో కేతు యొక్క సంచారం జరుగుతుంది. అదేవిధంగా 17వ తారీఖు నుంచి ఆగస్టు 17 నుంచి అంటే ఆగస్టు 3, 4 వారాల్లో రవి కేతువుల యొక్క సంచారం జరుగుతుంది. రవి స్వక్షేత్రంలో ఉండగా కేతువు కూడా అక్కడే ఉన్నారు. ఫైనాన్షియల్గా తీసుకునే డెసిషన్స్ విషయాల రీత్యా జాగ్రత్తగా తీసుకోవటం, ఆర్థిక పరంగా అంత ఉపకరించని సమయం కాబట్టి వ్యాపారంలో పెట్టుబడులు పెట్టే విషయానికే ఇది అంత పాజిటివ్ టైం కాదు అని మాత్రం గమనించాలి. అలాగే ఫైనాన్షియల్ విషయాల్లోనూ, ఫైనాన్స్ పరంగా కావచ్చు, ఫ్యామిలీ పరమైన విషయాల్లో హెల్త్ ఇష్యూస్ రీత్యా కూడా కొంచెం జాగ్రత్త వహించడం అనేది మంచిది. అదేవిధంగా ఇక శుక్రుడి యొక్క సంచారం తృతీయ స్థానంలో జరుగుతుంది. అంటే అది నీచరాశి అయినప్పటికీ కూడా సో ఏదైతే మీ యొక్క సిబ్లింగ్స్, మీ తోబుట్టువులో, మీ యొక్క కొలీగ్సో, మీ యొక్క నైబర్సో, మీ సర్వెంట్స్తోనో మొత్తానికి సరే ఏదో ఒకటి దొరికిందిలే కానీ అనే విధంగా కొన్ని సందర్భాల్లో హెల్ప్ వీళ్ళ ద్వారా, వీళ్ళ సపోర్ట్ మీకుండే ఆస్కారాలు ఇన్ జనరల్గా కనిపిస్తూ ఉన్నాయి. అలాగే ఈ రాశి వాళ్ళకి సంబంధించి మెయిన్గా వివాహాది శుభకార్యాలు చూసే విషయంలో అయితే కనుక వ్యాపారపరమైన డెసిషన్స్ తీసుకునే విషయాల్లో కూడా లక్ అండ్ గ్రోత్కి సంబంధించిన విషయాల్లో చాలా వరకు కూడా ఈ రాశి వాళ్ళకి టెస్టింగ్ టైంగా నడుస్తూ ఉంటుంది. సో కాబట్టి ఇక్కడ ఉన్న వ్యాపారాన్ని మీరు ఉన్న స్టాక్ని ఫస్ట్ మీరు సోల్డ్ చేయడానికి ఎక్కువ ఆలోచించాలి తప్పించి కొత్త పెట్టుబడి పెట్టి తెచ్చుకొని మళ్ళీ అది మిగిలిపోయి ఇది మిగిలిపోయి అన్న చందంగా భాగ్య నష్టాన్ని మాత్రం తెచ్చుకోకుండా ఉండడం అనేది మంచిది. తండ్రి గారి ఆరోగ్యానికి సంబంధించి కూడా కొంచెం జాగ్రత్త వహించడం అనేది మంచిది. ఈ రాశి వాళ్ళకి రాహు యొక్క అష్టమ స్థాన సంచారం ఇన్ జనరల్గా ఏంటంటే ఎక్కువ టెన్షన్, యాంగ్జైటికల్ సిచ్యువేషన్స్ని రాహు కలిగిస్తుంటాడు. హెల్త్ ఇష్యూస్ కావచ్చు కొన్ని. రాహుకి సంబంధించి ఈ అష్టమ స్థాన సంచారం జరుగుతుంది కాబట్టి దుర్గామాత ఆరాధన చేసుకోవటం, కేజింపావు మినుములు, ఒక బూడిద రంగు వస్త్రం దానం చేయడం చాలా మంచిది. 17వ తారీఖు నుంచి రవి ద్వితీయ స్థానంలో ఉంటున్నారు కాబట్టి జపాకుష్మ సంకాసం చదువుకోవటం చాలా మంచిది. కేతువు కూడా చాలా కాలంగా ఇక్కడ రాహుకేతులు అనుకూలించట్ల. జంటనాగులు ఉన్న చోట మంగళ శనివారాలు చక్కగా మీరు పాలాభిషేకం చేయడం ఇంకా మంచిది. కుజుడికి మాత్రం కేజింపావు కందులు, ఒక రెడ్ క్లాత్ మంగళవారం పూట దానం చేయడం, నిత్యం సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన చేసుకోవటం ఈ రాశి వాళ్ళకి ఇంకా మంచిది. కుజుడి వల్ల, వ్యయ స్థానంలో ఉన్న కుజుడి వల్ల ఉద్యోగానికి, సంతానానికి, ఇన్వెస్ట్మెంట్స్కి ఎప్పుడు ఇంపాక్ట్ ఉండొచ్చు, అష్టమ రాహు వల్ల ఎప్పుడు టెన్షన్స్ ఉండొచ్చు. ద్వితీయ స్థాన రవి కేతువుల యొక్క సంచారం వల్ల మనం ఇందాక అనుకున్నట్టు ఫైనాన్షియల్గా అనుకూలించని సమయం ఎప్పుడు ఉండొచ్చు, ఏ వారంలో ఏ డేట్స్లో ఉండొచ్చు ఎక్కువగా, వీటి ఇంపాక్ట్ అనేది మనం వీక్లీ ఫాలో అవుతే ఇంకా బాగా తెలుస్తుంది. ఇక అలాగే ఇవాళ జూలై 29 ముఖ్యంగా గురు పౌర్ణమి, మంచి పర్వదినం. గురుర్ బ్రహ్మ గురుర్ విష్ణు గురుర్దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. గురువునే మనం బ్రహ్మ విష్ణు మహేశ్వర స్వరూపంగా ఆరాధిస్తూ ఉంటాం. ఎందుకంటే అజ్ఞానాన్ని పారద్రోలి జ్ఞాన మార్గం వైపు మనల్ని నడిపించే ప్రతి గురువుకి కూడా ఈ గురు పౌర్ణమి రోజు కృతజ్ఞత భావంతో ఏదో ఒక దక్షిణ తాంబూలాదులు సమర్పిస్తూ ఉంటారు. సో అలాగే మన టీఆర్ క్రియేషన్స్ ఫ్యామిలీలో కూడా నేను చెప్పే వార ఫలాలు, మాస ఫలాల్లో ఎవరికి ఏమాత్రం ఆ గైడెన్స్ ఉపకరించున్నా, మేలు జరుగున్నా సో అడుగుతుంటారు చాలా సార్ గురుదక్షిణ మీకు ఎలా సమర్పించాలి ఏంటి అని. సో ఈ గురు పౌర్ణమిని పురస్కరించుకుని ఈ సందర్భంగా ఎవరన్నా కృతజ్ఞతను తెలియజేసేవాళ్ళు డిస్క్రిప్షన్ బాక్స్లో ఏ విధంగా దక్షిణ సమర్పించవచ్చు ఏంటి అనేది నేను ఇచ్చాను ఆల్రెడీ. అక్కడ మన మెయిల్ ఐడి నెంబర్స్ అన్నీ ఉన్నాయి. సో ఆ విధంగా ఎవరన్నా గురుదక్షిణ ఇవ్వాలన్నా ఈ గురు పౌర్ణమిని పురస్కరించుకుని ఇవ్వచ్చు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.